ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆనందించని మమ్మల్ని ఆనందపెట్టి. ఇప్పుడు మనం ఉదంకోపాఖ్యానంలో ఉన్నటువంటి చిన్న చరిత్ర చెప్పుకుంటున్నాం. ఉదంకోపాఖ్యానం. రాజు యొక్క కోపం ఎలా ఉంటుంది, బ్రాహ్మణుడి యొక్క కోపం ఎలా ఉంటుంది, రాజు యొక్క శాపం ఎలా ఉంటుంది, బ్రాహ్మణుడి యొక్క శాపం ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణ ఆఖండల శస్త్రతుల్యము, జగన్నుత విప్రులయందు నిక్కము, ఈ రెండును రాజులందు వ్యతిరేకము, కావున విప్రుడు ఓపండు అతి శాంతుడయ్యు నరపాలుని శాపము గ్రమ్మరింపగన్ అని ఉదంకోపాఖ్యానంలో ఉంది. పూర్వకాలం నుండి ఇప్పటి వరకు కూడా ఈ రోజుల్లో కూడా ఉన్నారు. బ్రాహ్మణుల ఇండి కూడా నీచత్వాన్ని పొందినటువంటి వాళ్ళు, నీచమైనటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి వాళ్ళు, అన్ని కులాలు అన్ని మతాల దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. ఇద్దరు ఉండాలి కూడా. దుర్మార్గుడు ఉంటేనే మంచోడికి మంచి పేరు వచ్చేది. రావణాసురుడు వల్లే రాముడికి పేరు వచ్చింది, ధర్మరాజుకి దుర్యోధనుడి వల్లనే మంచి పేరు వచ్చింది, కంసుడు వల్లనే కృష్ణుడికి పేరు వచ్చింది. ఒక దుర్మార్గం ఉంటేనే మంచి అనేది బయటపడుతుంది. ఇక్కడ రాజుకి కోపం వచ్చింది, బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. ఒకరినొకరు శపించుకున్నారు. బ్రాహ్మణుడు శాపం పెట్టాడు రాజుకి, నువ్వు నాశనం అయిపోవుగా, కానీ ఆయన ఈయనగా శాపం పెట్టారు. కోపం అన్నమాట. అతి కోపం అంత ప్రమాదకరం. చివరికి ఆయన వచ్చి రాజు వచ్చి బ్రాహ్మణుడు కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా స్వామి, నా తప్పైపోయింది, క్షమించు అన్నాడు. అప్పుడు చెప్పాడనమాట, నేను రాజుని, కానీ తపశ్శక్తి వాటి చేత బ్రాహ్మణత్వాన్ని పొందే, కానీ నా కులం రాజకులం, నువ్వు బ్రాహ్మణ కులం, స్వతహాగా బ్రాహ్మణుడి. కాబట్టి నీ కోపాన్ని నువ్వు విరమించుకోగలవు, అవసరమైతే శమింపజేయగలవు. నా శాపాన్ని కోపాన్ని నేను శమింపజేసుకోలేను స్వామి, నా తప్పు క్షమించు అని కాళ్ళ మీద. అందుకే నిండు మనంబు నవ్య నవనీత సమానము, పలుకు దారుణ ఆఖండల శస్త్రతుల్యము. బ్రాహ్మణుడి యొక్క హృదయం అనేటువంటిది నవనీతంలాగా ఉంటుంది, మాట మాత్రం కఠినంగా ఉంటుంది. ఈ రెండూ కూడా మిగిలినటువంటి వాళ్ళకంటే రాజులకు వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. వాళ్ళ మనస్సు కఠినంగా ఉంటుంది, మాట అనేటువంటిది మృదువుగా. అందువల్ల ఇచ్చినటువంటి శాపాన్ని కానీ కోపాన్ని కానీ బ్రాహ్మణుడే తిరిగి తీసుకోగలడు, కానీ బ్రాహ్మణేతరుడైనటువంటి రాజు మాత్రం తీసుకోలేడు. ఆ శాపం అనుభవించాల్సిందే, తప్పదు అని కాళ్ళ మీద పడి నమస్కరించాడు. అందుకే బ్రాహ్మణులు కోపంతో ఏమి అంటారు కానీ శాపాలు పెడతారు, కానీ తర్వాత వాళ్ళని తిరిగి తీసుకునే శక్తి వాళ్ళకు ఉంది. కానీ అది రాజులకు అనేటువంటిది ఉండదు. రాజకోపం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది, మనం తప్పదు. అది వీళ్ళ కోపం అనేటువంటి నీటి మీద బుడగలాడి ఈరోజు వస్తుంది, రేపు పోతుంటుంది. అందుకనే మనం అన్ని కులాలు అన్ని చేత గౌరవించబడేటువంటి వీళ్ళు కోపంతో ఒక మాట అన్నా కానీ మళ్ళీ వెనక్కు తులేటువంటి శక్తి ఉంటుంది. అందుకని బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. ఇటువంటి వాళ్ళ మనం గౌరవిద్దాం, మత సామరస్యాన్ని పాటిద్దాం. నమస్తే.